కూరంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఇక్కడ బట్టలు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. గట్టిగా ఒకసారి చెప్పండి, ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఒక్కసారి జై బాబా భారత్ మాతాకి. కళ్ళు కళ్ళు మనిషి వల్లే చిలికే చిరగే చల్లు చల్లు మది పులకింతని ఒళ్ళే పూలు వస్తాయి పాటలు. వాడాలే వెళ్ళని నిలువైన మనసు వడగళ్ళు తాకి కడగళ్ళు తీరని చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా నాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చిరిగిపోయింది నాన్న, అందరూ ఎక్కిరిస్తున్నారు నాన్న. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఇంగ్లీష్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు పుచ్చుకుంటుంది నాన్న. మంచి నాన్న, ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తవి ఉంటాయి, సరేనా? ఎరా సెంటేజ్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లను తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ఈ బాధ. రైతులకు ఉన్నటువంటి ఈ బాధని వెళ్ళాలి అంటే వర్షాలు రావాలి. నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవరు. చెప్పండి ప్లీజ్. గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాతోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు.
ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది మీకు కన్నీటిలో మార్చేవరాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలు అయినా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలని వెల్లి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, బంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా? రైతన్నలందరికీ ఒకసారి చేయగలమా? రైతన్నలందరికీ జై! రైతన్నలందరికీ నాన్న లే నాన్న, నాన్న అమ్మ లేదమ్మా, నాకు కొత్త బట్టలతో ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. వావ్! సూర్యుడే సెలవని గట్టిగా చప్పట్లు. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విఘలమై తరిమెరా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. జై నాగార్జున విద్యానిలయం. ఒకసారి చిన్న ఒక్కసారి ఇక్కడ క్లాస్ కొట్టండి పిల్లలకి.